నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అన్యమత ఉద్యోగులపై టీటీడీ చర్యలు. 18 మందిపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశం. అప్పుల్లో మునిగిన ఏపీకి కేంద్రం ఆక్సిజన్. రాజ్నాథ్ సింగ్తో భేటీలో మంత్రి లోకేష్. గొంగడి త్రిషను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి. క్రీడాకారిణికి ₹1 కోటి నజరానా అందజేత. తెలంగాణలో ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలు. వేసవిని తలపిస్తున్న మండు టెండలు. అనకాపల్లి పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి శత జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ మండపంలో విఘ్నేశ్వర పూజ, రక్షసూత్ర బంధనం, సూర్య నమస్కారాలు, నీరాజుల మంత్రపుష్పం ఉత్సవాలు, హోమం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నగర తిరువీధుల్లో మేళ తాళాలతో అమ్మవారి ఊరేగింపు శోభాయాత్ర ఘనంగా జరిగింది. దేవస్థానం అమ్మవారి ఆత్మార్పణ దినం చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. ఈ ఆత్మార్పణ దినాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మన అధికారికంగా ఇది ఫెస్టివల్గా అనౌన్స్ చేశారు. దీనికి సంబంధంగా మన కొంతాల రామకృష్ణ గారు అనకాపల్లి ఎమ్మెల్యే ఈ కోలికి వచ్చి అధికార లాంఛనాలతో అమ్మవారికి పట్టు వస్త్రాలు తర్వాత సమర్పించి, తర్వాత అలాగే అందరి రాజకీయ ప్రముఖులు కూడా ఈ కోవిలికి వచ్చి వారి తాలూకా అమ్మవారి ఆశీస్సులు పొందారు. అలాగే ఈ ఊరు పురజనులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా దిగ్విజయంగా అమ్మవారి ఆత్మార్పణ దినం చాలా చక్కగా జరిగింది. గుంతకల్లులో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గుంతకల్లు రైల్వే స్టేషన్ నుంచి సౌత్ యార్డ్ మీదుగా వెళ్తున్న గూడ్స్ రైలులోని ఓ బోగి పట్టాలు తప్పింది. వెంటనే రైల్వే సిబ్బంది అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనతో ఆ మార్గంలో ఇతర రైళ్ల రాకపోకల్ని అధికారులు నిలిపేశారు. పట్టాలు తప్పిన బోగిని సరిచేస్తున్నారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో గుంతకల్లు నుంచి గుత్తి వెళ్తున్న రైళ్లను అధికారులు నిలిపివేశారు. ఇది ఫౌల్ కాదండి, క్యాబిన్ బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలోని విశ్రాంత మిలిటరీ ఉద్యోగి, సమాజ సంఘ సేవకుడు పంతంగి పెద్ద జ్యోతియ్య పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ఢిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పోలవరం పనులు సాగుతున్న తీరును రాజ్నాథ్కు వివరించారు. ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని లోకేష్కు కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి గారే లెటర్ రాశారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే విద్యాశాఖలో టెక్నాలజీతో జోడించి అనేక రిఫార్మ్స్ తీసుకురావాలని మేము అడుగులేస్తున్నాం. క్లిక్కర్ టెక్నాలజీ కానివ్వండి, ఏఐ తీసుకొచ్చి ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ కానివ్వండి, ప్రతి విద్యార్థికి ఏ ట్యూటర్ ఇంటికి వెళ్ళిన అందించాలనేది ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం. అది భారతదేశంలో ఇప్పటికీ ఏ రాష్ట్రంలో జరగలేదు. తొలి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంగా ఉండాలనేది మా లక్ష్యం. మాజీ మంత్రి విడుదల రజనీతో పాటు ఆమె వ్యక్తిగత సహాయకులు రామకృష్ణ, ఫణి, నాటి సిఐ సూర్యనారాయణలపై కేసు నమోదు చేయాలని ఏపీ హైకోర్టు పోలీసులకు ఆదేశించింది. 2019లో సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించినందుకు తనను చిత్రహింసలు పెట్టారని చిలకలూరిపేటకు చెందిన ఐటీడీపీ అధ్యక్షులు పిల్లి కోటి ఆరోపించారు. ఇటీవల అనేకసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో చివరకు ఆయన కోర్టును ఆశ్రయించారు. కోర్టు పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఈ మేరకు వారిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. 2 వారాల్లోగా వివరాలు పంపాలని కూడా పోలీసులను ఆదేశించింది. మరలా కంప్లైంట్ ఇచ్చి, సార్ మీరు దయించి నా మీద ఒక్కసారి మీరు చూసి కేసు కట్టాల్సిందిగా చూస్తున్నాం, లేదంటే ఇలాంటి సంఘటనలు ఇంకా ఎన్నో జరుగుతాయి, ఇలాంటి దుర్మార్గులు సొసైటీలో ఉండడానికి లేదు, వీళ్ళని శిక్షించి మీరు తగు చర్యలు తీసుకొని చట్టాన్ని చట్టబద్ధంగా వ్యవహరించాలని ఎస్పీ గారి దగ్గర విన్నపించుకున్నాను. నేను ఇవాళ రోజున ఒకటే చెబుతున్నాను, మాజీ మంత్రి విడుదల రజనీకి కానీ, వారు తొత్తుల్లో పనిచేసిన ప్రతి ఒక్క ఆఫీసర్కి కానీ ఎవరికైనా సరే చెబుతున్నాను, దళితులంటే ఎంత హీనంగా చూసి ఆ రోజు కొట్టే రోజు ఆ పక్కనే అంబేద్కర్ భవనం కూడా ఉండిద్ది. ఆ అంబేద్కర్ భవనంలో దళితులు కమిటీ కూడా వేస్తున్నారు. నా కేకలు కూడా అక్కడికి వినబడ్డాయి. కనీసం కనికరం లేకుండా వీడియో కాల్లో చూస్తూ ఆనందపడి సంబరపడ్డది ఆ రోజున విడుదల రజని. ఈ రోజున పార్టీ పోయేదలికి ఎక్కడో దాక్కొని ఎక్కడో తిరుగుతుంది. మరలా ఇప్పుడు చిల్లరపేటకు వచ్చి ఏదో అడపాదడప పరామర్శలు చేస్తుంది. ఇలాంటి దుర్మార్గులను నమ్మి మోసపోయే కన్నా ఇలాంటి నాయకులను ఎంచుకోకుండా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంతో నడుచుకోవాలని ప్రతి ఒక్కరిని పిలిపిస్తూ ఇలాంటి రాక్షసులు సొసైటీలో ఉండడానికి వీల్లేదని హెచ్చరిస్తున్నాం. అదే అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు జనసేన నాయకులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కల్వ కొలను తాతాజీ అధ్యక్షతన మహిళా ఆరోగ్య సమస్యల గురించి సాయి స్రవంతి హాస్పిటల్ డాక్టర్ స్రవంతి గైనకాలజిస్ట్ వివరించారు. మహిళలకు వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్ రాకుండా ఏ విధంగా నివారించుకోవాలి, ఎటువంటి వ్యాక్సిన్ వేయించుకోవాలనే విషయం గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రతిరోజు తినే ఆహారం గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సాయి సంజీవిని మహిళా క్లబ్ ఉపకోశాధికారి ఉందుర్తి సుశీల, మేరీ, విజయలక్ష్మి, స్కూల్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఓ చోరీ కేసులో ఆ ప్రాంతానికి చెందిన గుబ్బల భాస్కర్, కొత్తపల్లి నరేష్లను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 24న రాజోలు సత్యరాజు వీధిలో ఒక ఇంటిలో వీరిద్దరు చోరీకి పాల్పడి 34 లక్షల రూపాయల విలువ చేసే 44.9 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. నిందితుల నుంచి ఆ సొమ్మును స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటితో పాటు మరో 6 లక్షల రూపాయల విలువైన 6 కేజీల వెండి వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. లాస్ట్ మంత్ 24th మార్నింగ్ మనకి ఒక హెచ్బి అయినట్టు మనకి కంప్లైంట్ రావడం జరిగింది. సో ఇమీడియట్ గా మన క్లూస్ టీమ్ అండ్ డాగ్ స్క్వాడ్ కూడా సీన్ విజిట్ చేశారు. సో విజిట్ చేయగా మనకు కొన్ని అక్కడ టెక్నికల్ ఎవిడెన్స్ కొన్ని రావడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్ గా సిసిఎస్ టీమ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి నేరం పాత అఫెండర్స్ ఎవరు చేస్తారు అనేది కొంచెం ఇంటెలిజెన్స్ కూడా కలెక్ట్ చేశారు. సో దాన్ని బట్టి మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేశాం. సో ఫామ్ చేసి వెరీ క్విక్లీ విన్ వెరీ షార్ట్ టైం, ఒక వారం రోజుల్లోనే మన అఫెండర్స్ ఎవరు ఏంటి అనేది కనుక్కోవడం జరిగింది. ఇమీడియట్ గా వాళ్ళని పట్టుకొని
ఎంటైర్ ప్రాపర్టీ ఇంటాక్ట్ గా రికవర్ చేయడం జరిగింది. ఇది మనకి 23rd నైట్ జరిగినట్టుగా మనకి తెలుస్తుంది. ఆ రోజు మార్నింగ్ ద 2 అక్యూజ్డ్ భాస్కర్ అండ్ నరేష్ ఇద్దరు కూడా ఆ రోజు మార్నింగ్ ఆ హౌస్ ని రెక్కీ చేసుకుని వెళ్ళారు. నైట్ వచ్చి అఫెన్స్ కమిట్ చేసి ఇమీడియట్ గా ఫరారయ్యారు. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఇమీడియట్ గా వాళ్ళని అప్రహెండ్ చేయడం, ఈ ఎంటైర్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. సో ఎంటైర్ కేసులో మనకి మన సిఐ రాజు లాంటి అలాగే మన క్లూస్ టీమ్ కూడా చాలా బాగా పనిచేసి విదిన్ వెరీ షార్ట్ టైం ఒక ఇంపార్టెంట్ అఫెన్స్ అండ్ గ్రేవ్ అఫెన్స్ ని చాలా త్వరగా డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఈ ఆన్ దిస్ అకేషన్ ఐ మేక్ అ రిక్వెస్ట్ టు ఆల్ ద పబ్లిక్, ఈ సీసీటీవీ కెమెరాస్ అన్ని దగ్గరలో కూడా వీలైతే ఎక్కడెక్కడ మనకి ఇంపార్టెంట్ అనుకుంటున్నామో అన్ని దగ్గరలో కూడా కొంచెం ఇన్స్టాల్ చేసే విధంగా సహకరిస్తే ఇలాంటి అఫెన్సెస్ మనం ఇంకా చాలా త్వరగా డిటెక్ట్ చేయగలుగుతాం. సో దీంట్లో ఈ విషయంలో కొంచెం సహకరించాలని చెప్పి కూడా కోరుతున్నాం. And on this occasion, I reward and appreciate the entire team and SDPO. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోరీకి గురైన మొబైల్ ఫోన్లను సీసీఎస్ పోలీసులు రికవరీ చేశారు. ఎంఎంటీఎస్ నూతన టెక్నాలజీ ఉపయోగించి మొబైల్ని ట్రాక్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందని జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ తెలిపారు. గుడివాడ సీసీఎస్ పరిధిలో 175, పెన్మలూరు సీసీఎస్ పరిధిలో 83, బందరు సీసీఎస్ పరిధిలో 52 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. వీటి విలువ సుమారు 36 లక్షల వరకు ఉంటుందని వివరించారు. మన కృష్ణా జిల్లాలో మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ ఎంఎంటీఎస్ అనేటువంటిది ఎప్పటి నుంచో కోర్సులో ఉంది. ఇంకా ఎవరైనా సరే సెల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే వారు హాయ్ అనేటువంటి ఒక చిన్న మెసేజ్ని 9490617573కి మెసేజ్ చేసినట్లయితే ఇమీడియట్గా మాకు ఇక్కడ కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ గారు ఒక లింక్ని వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఆ లింక్ ఓపెన్ చేసినట్లయితే ఎవరైతే ఈ సెల్ ఫోన్ పోగొట్టుకున్నారో వారు ఉపయోగించేటువంటి సెల్ ఫోన్ నెంబరు, ఐఎం నెంబరు, ఏ టైంలో అది పోయింది, ఆ వివరాలన్నీ కూడా ఫిలప్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి ఈ ఎంఎంటీఎస్ సిస్టమ్ ద్వారా మరలా ఆ సెల్ ఫోన్ ఎక్కడైనా ఆపరేట్ అయినట్లయితే ఇమీడియట్గా మాకు అలర్ట్ వస్తుంది. మేము ఒక స్పెషల్ టీమ్ పంపించి ఆ సెల్ ఫోన్ తీసుకొచ్చాడు. అది మనకి ఎప్పటి నుంచో ఉంది. తప్పుల తడకగా బీసీ కులగణన జరిగిందని బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారు శాంతికుమార్ ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ సబ్ కమిటీలో పొన్నం ప్రభాకర్ ఉండకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలా ఉంటారని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కులగణన జరిపితే బీసీలు 52% ఉన్నారని, ప్రస్తుత కాంగ్రెస్ చేపట్టిన కులగణనలో 46% ఎలా వస్తుందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే హడావుడిగా సర్వే చేసి రేవంత్ రెడ్డికి అనుకున్న ఫిగర్ను వచ్చేలా సర్వే జరిగిందని తెలిపారు. దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని, బడ్జెట్లో అన్ని వర్గాలకు అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. బీహార్ వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఆ రాష్ట్రానికి ఎక్కువ నిధులు కేటాయించారని అన్నారు. ముఖ్యమంత్రి గారు బీసీ కులగణన అంకెలు సంఖ్యలు చెప్పారు. అది వినగానే చూడగానే అర్థమైంది ఏంటంటే ఇది చాలా పద్ధతి ప్రకారంగా కావాలని చేసిన తప్పు అని తెలిసిపోతుంది. లెక్కలు తప్పు, కానీ అసమర్థత వల్ల దొరికిన తప్పులు కావు ఇవి. ఇవి చాలా సమర్థవంతంగా ఒక పద్ధతి ప్రకారంగా చేసిన తప్పు ఇది. అంటే అగ్రవర్గాల సంఖ్య ఎక్కువ చూపించి బీసీల సంఖ్య తక్కువ చూపించి రిజర్వేషన్లు బీసీలకు తగ్గించాలని ఒక దురుద్దేశంతో చేసిన రిపోర్ట్ ఇది. అసలు ఈ సబ్ కమిటీకి పొన్నం ప్రభాకర్ లాంటి బీసీ ఉండాలి, కానీ ఇన్ఛార్జ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలా ఉంటారండి? దాంట్లో న్యాయంగా చేసింది అన్నట్టు ప్రజలకు తెలియాలంటే మరి ఎవరు ఉండాలి? మనం ఏదైనా చేస్తుంటే దాంట్లో నిజాయితీ ఉందని నిరూపించడానికి కొన్ని సాక్ష్యాలు కూడా ఉండాలి. కానీ ఈ కాంగ్రెస్ చేసిన ఈ లెక్కలు మాత్రం కావాలని దురుద్దేశపూర్వకంగా కుట్రతో చేసినట్టుగా చాలా సుస్పష్టంగా తెలిసిపోతుంది. అసలు జనాభా లెక్కలే తప్పున్నాయి. 3,92,00,000 జనాభా అంచనా ప్రకారం 2025
నెల్లూరు జిల్లా సంగం మండలం తిరుమనతిప్ప ఎస్టీ కాలనీలో డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో 2 సీఐలు 4 ఎస్ఐలు 45 మంది సిబ్బంది ముమ్మర కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 400 ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి అనుమానాస్పద వ్యక్తుల వివరాలు, నేరాలకు పాల్పడిన వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలు వాహనాలను తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. సరైన పత్రాలు లేని 40 బైకులు, 6 ఆటోలు సీజ్ చేశారు. అనంతరం కాలనీ వాసులకు రోడ్డు భద్రత, నేరాల నియంత్రణ, మహిళల రక్షణ చట్టాలపై డీఎస్పీ వేణుగోపాల్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ వేణుగోపాల్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు లోను కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్డన్ సెర్చ్ నిరంతరం కొనసాగుతుందని అన్నారు. మండలంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మన సంగం మండలం తిరుమల తిప్ప ఎస్టీ కాలనీ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో 2 సిఐలు, 5 మంది ఎస్ఐలు, 45 మంది స్టాఫ్ పాల్గొనడం జరిగింది. ఇది ముఖ్యంగా ఏమిటంటే ఏదైనా అసాంఘిక కార్యక్రమం ఇవాళ జరుగుతున్న వాళ్ళ సమాచారం పైన దాదాపు 400 ఇళ్ళు సర్చ్ చేయడం జరిగింది. ఒక 40 మోటార్ సైకిల్ సీజ్ చేయడం జరిగింది. 6 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన పత్రాలు కానీ కాగితాలు కానీ ఉన్నాయా లేవో వెరిఫై చేస్తాము. ఇంకా దీనికి సంబంధించి ఎవరైనా కొత్త వాళ్ళు అనుమానాస్పదంగా ఉన్నా కానీ, ఏదే మహిళలకు సంబంధించిన నేరాలు పాల్గొన్నా కానీ, ఏదే లా అండ్ ఆర్డర్ విషయాలు ఉన్నటువంటివన్నీ కానీ అందరినీ కూడా వాళ్ళను ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. వాళ్ళని తమ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇదే భాగంగా ఇక్కడ కార్నివాల్స్ అందరికీ కూడా ఈ రోడ్డు భద్రత గురించి, మహిళలపై నేరాలు జరగకుండా చూసే విధంగా సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ పోక్సోకి సంబంధించిన సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ మాదక ద్రవ్యాలంటే గాంజా లాంటి దారిన పడకుండా అందరినీ కూడా సరైన సూచనలు ఇవ్వడం జరిగింది. తల్లిదండ్రులను పోషించలేమంటూ ఇంటి నుండి గెంటేస్తున్న నేటి కాలంలో తల్లి మాటను శాసనంగా పాటిస్తున్నాడు నెల్లూరు నగరానికి చెందిన ఓ యువకుడు. ఎప్పుడో తాను పుట్టకముందు అమ్మవారికి తల్లి మొక్కిన మొక్కుని తీర్చి శేబాష్ అనిపించుకున్నాడు ఈ అభినవ శాతకర్ణుడు. వివరాల్లోకి వెళ్తే నెల్లూరు మూలాపేటకు చెందిన ఉపేంద్ర, సులోచన దంపతులకు మొదట్లో సంతానం కలగలేదు. దీంతో సులోచన ఇరుకలల పరమేశ్వరి అమ్మవారికి సంతానం కోసం పూజలు నిర్వహించేవారు. తనకు సంతానం కలిగితే పరమేశ్వరి అమ్మవారి అలంకరణతో ఊరేగింపుగా దేవస్థానానికి తీసుకొస్తానని మొక్కుకున్నారు. మొక్కు అనంతరం సులోచనకు భానుప్రకాష్ సంతానంగా కలిగాడు. భానుప్రకాష్కు ఈ నెల 7వ తేదీన వివాహం జరగనుంది. ఈ క్రమంలో 25 ఏళ్ల తర్వాత తల్లి మొక్కును తెలుసుకున్నాడు భానుప్రకాష్. హార్డ్వేర్ ఇంజనీర్ అయిన భానుప్రకాష్ తల్లి మొక్కును తీర్చాలని నిర్ణయించుకున్నాడు. బుధవారం అమ్మవారి అలంకరణ చేయించుకున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి నుండి అమ్మవారి అలంకరణతో మేళతాళాలతో ఊరేగింపుగా ఇరుకలల అమ్మవారి దేవస్థానానికి వెళ్లి పూజలు నిర్వహించి అనంతరం తల్లి మొక్కు తీర్చాడు. ఈ సందర్భంగా భానుప్రకాష్ మాట్లాడుతూ తల్లి మొక్కు తీర్చడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. లేదు, ఇదే ఫస్ట్ టైం నెల్లూరు జిల్లాలో అమ్మవారికి చేయటం ఫస్ట్ టైం. ఇదే నేనే వేయటం. మూలాపేట మడికే తిరిగేసి అమ్మవారికి దర్శనం చేసుకున్నాం. చెప్పలేం, లేదు. ఒకవేళ పుట్టినప్పుడు మొక్కున్నారు, అందువల్ల మా అమ్మగారు మొక్కున్నారు. అందుకోసంగా ఈరోజు నాకు పెళ్లికి ముందుగా ఇది ఘట్టం అనేది ఎత్తాం. దీన్ని ఘట్ట మహోత్సవం అంటారు. అది నేను చెప్పదలుచుకున్నాను. చేయాలి అని అనుకుంటే ఫ్యూచర్లో వేయచ్చేమో, మళ్ళీ నా తరపున ఇంకెవరైనా వేయచ్చేమో. మా వంశంలో మేము ఒక్కనే లేరు. ఆ అబ్బాయి పుట్టాడు, ఆ మొక్క ఉనింది ఆమె. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బడ్జెట్ పత్రాలను దహనం చేస్తూ ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర నిరాశ ఎదురైందని, 15,000 కోట్లు అప్పుల రూపంలో కాకుండా గ్రాంట్ రూపంలో నిధులు కేటాయింపులు జరపాలని, విభజన హామీలను అమలు చేయాలని, బుందేల్ఖండ్ ప్యాకేజీని వెనుకబడిన ప్రాంతాలకు అమలు చేయాలని నాయకులు నినాదాలు చేశారు. ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి మోడీ ప్రభుత్వము తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది, ద్రోహం చేసింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఓట్లతో గెలిచిన ఎంపీల మద్దతుతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. కానీ మోడీ ఆంధ్రాకు వచ్చినప్పుడు చెప్పిన మాటలకి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కేటాయింపులకి పొంతనే లేదు. ఈరోజు మనం ధరలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. ఈ రాష్ట్రానికి అమరావతి
అభివృద్ధి కాలేదు. విశాఖకి తగిన విధంగా బడ్జెట్ లో కేటాయింపులు లేదు. అదే విధంగా ఉక్కు ముడి సరుకు కేంద్ర ప్రభుత్వం నుంచి హామీ ఇవ్వలేదు. అదే విధంగా ఈ రోజు మొత్తం కార్మికులకి ద్రోహం చేసి 4 రకాల లేబర్ కోడ్లు రద్దు. తిరుమలలో నైవేద్య విరామ సమయంలో స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం జయరాం ఠాగూర్, భారత క్రికెట్ క్రీడాకారిణి శృతి మందన వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మనం టెంపుల్ ఫోటో తీసుకుంటాం. తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న చెరువుగట్టు శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. స్వామివారి కళ్యాణ మహోత్సవం అశేష భక్తులు వీక్షించారు. స్వామివారి కళ్యాణానికి లక్షలాది మంది తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండో శ్రీశైలంగా పేరుగాంచిన చెరువుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి కళ్యాణానికి తెలుగు 2 రాష్ట్రాల భక్తులే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు. స్వామి అమ్మవార్లకు నూతన పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేవాదాయ శాఖ అధికారి కృష్ణ సమర్పించారు. ఎల్బీ నగర్లో సెల్లార్ కూలి మృతి చెందిన ప్రాంతాన్ని స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సందర్శించారు. సరైన రక్షణ చర్యలు తీసుకోకుండా సెల్లార్ నిర్మాణం చేపట్టిన నిర్మాణదారులపైన, అదేవిధంగా వారికి అనుమతించిన జీహెచ్ఎంసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్లార్లో ఇంతలా మట్టి తవ్వుతుంటే ఎందుకు చోద్యం చూస్తూ ఉన్నారంటూ ఎంఆర్ఓ పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకి ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల చొప్పున, గాయపడ్డ వారికి 10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. 3 నిండు ప్రాణాలు బలైనవి. ఎందుకంటే ఇక్కడ సెల్లార్ దోతున్నప్పుడు సెల్లార్కు పర్మిషన్ ఉందా, లేకపోతే పర్మిషన్ ఉన్నప్పుడు దానికి తగిన రక్షణ చర్యలు తీసుకున్నారా లేదా అని చెప్పేసి ఏమీ జిహెచ్ఎంసీ చూసుకోకపోవడం వల్ల ఈ యొక్క పరిస్థితి తలెత్తింది. గతంలో కూడా సెల్లార్లు దోవడం మీద నిషేధం విధించిన సెల్లార్లకు కూడా సరైన రక్షణ తీసుకొని సెల్లార్లు దోవాలని చెప్పి గతంలో అనేక సందర్భాల్లో మనకు అవగాహన వచ్చింది. కానీ మరి ఈరోజు జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ విధంగా జరిగింది. అలాగే దీనికి సంబంధించిన ఈ వెంచర్ చేస్తున్న వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇదే విధంగా ప్రాణాలు గాలిలో వదిలిపోతుంటే ఎంతోమంది రేపు భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రమాదాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇకనైనా జిహెచ్ఎంసీ కఠిన చర్యలు తీసుకొని దానికి స్పష్టమైన ఒక నిబంధనలు పెట్టి ఆ నిబంధనల మేరకే సెల్లార్లు దొవ్వాలని, లేకపోతే దొవ్వకూడదని చెప్పేసి ఒక నిబంధన పెట్టాలి. ఎవరైనా అక్రమంగా సెల్లార్లు దొవ్వితే నిజంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. మరి ఇక్కడ ఇంత పెద్ద సెల్లార్ దొవ్విండ్రు, ఇంత మట్టి తీసుకుపోయిండ్రు, ఈ మట్టిని ఎక్కడ అమ్మినో తెలియదు. మరి స్థానిక ఎంఆర్ఓ ఏం చేస్తుండో, ఆ స్థానిక ఎంఆర్ఓ దృష్టికి వచ్చిందా లేదా అనే సంగతి కూడా నిజంగా ఇవన్నీ కూడా తేలాల్సిన అంశాలు. కాబట్టి ఎంఆర్ఓ గారు కానివ్వండి, జిహెచ్ఎంసీ వారు కానివ్వండి, ఒకరికి షేర్ చేసుకుంటూ వాళ్ళ విధులు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పేర్కొంటూ మరి చనిపోయిన వారికి నిజంగా ప్రగాఢ. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.